పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని ఏదైనా సాధించగలమని నమ్మకాన్ని నిరూపించింది ఈ చదువుల తల్లి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఏకంగా డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రైతు కంది మురళి యాదవ్ భారతీ దంపతుల కుమార్తె లావణ్య యాదవ్ 1 నుండి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్ బనవాసి గురుకుల పాఠశాలలో గ్రాడ్యుయేషన్ కర్నూలులో పూర్తి చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికయ్యారు. పేద రైతు కుటుంబానికి చెందిన యువతికి ఉన్నత స్థాయి పదవి దక్కడంతో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యువతి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా చదివించాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ముందుకు వెళ్లాలని కోరారు. తోటి పేద విద్యార్థులకు తాను అండగా ఉంటానని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, మహిళల కోసమే గ్రూప్ 2 పెట్టారనే విధంగా తనకు ఉద్యోగం దక్కిందని అన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు రుణపడి ఉంటానని, తన గ్రామానికి మరింత పేరు తెస్తానని లావణ్య యాదవ్ వెల్లడించారు. Dura. నా పేరు కంది లావణ్య. మాది వరిముక్కల గ్రామం, దేవరకొండ మండలం, కర్నూలు జిల్లా. నేను ఈ 2025 గ్రూప్ 2 ఫలితాలలో డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికయ్యాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నా బాల్యం అండ్ నా ఎడ్యుకేషన్ అంతా దేవరకొండ వరిముక్కల్లో జరిగిపోయింది అండ్ నా డిగ్రీ కర్నూలులో జరిగింది. ఈ ప్రిపరేషన్ కోసం నేను హైదరాబాద్లో సన్నద్ధమయ్యాను. 2 years ఆఫ్ ప్రిపరేషన్ అండ్ హార్డ్ వర్క్ కలిసి నాకు జాబ్ వచ్చిందని ఫీల్ అవుతాను. అండ్ నా విజయం వెనుక మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇటు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ నోటిఫికేషన్ ఎస్పెషల్లీ ఉమెన్ నోటిఫికేషన్. సో అందరి పేరెంట్స్ వాళ్ళ ఉమెన్ని చదివించి, వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు ఎవరైనా సరే అందరికీ బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఉపాధిని కల్పించి సొసైటీలో మంచి పేరు తెచ్చుకునేలా తీర్చిదిద్దాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరి పేరెంట్స్కి. థ్యాంక్ యూ.